హలో మాట్లాడాలి గారు, రమేష్ గారు, నైస్ మీటింగ్ యూ. మా హాస్టల్ ఆదిత్యం మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి. మన హాస్టల్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా లైబ్రరీగా ఉంది. మనకి ఇంత పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మనకి ఉంది అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఇండియాలో మనం ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటాం లేదో, ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు, కానీ యూఎస్లో ఉంటూ మనం ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. మీ ఆస్టిన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా స్మాల్ కిడ్స్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా మన బంధుత్వాల గురించి తెలియజెప్పటము, అలా కాకుండా మళ్ళీ వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా కూడా కాంపిటేటివ్ అన్ని కాంపిటీషన్ పెట్టి మీరు ముందుకు తీసుకురావటము. దాంట్లో పార్టిసిపేషన్ ఎంతమంది అండి? 200 పార్టిసిపేట్ చేసింది ప్రోగ్రామ్స్. 100 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. మనకి వాళ్ళందరికీ మీరు ఎంకరేజ్ చేశారు. దోస్ ఆర్ ద గ్రేట్ థింగ్స్ టు టేక్ అవే అండ్ బ్రాడ్కాస్ట్ త్రూ యూఎస్ అనేది. సో నైస్. చేతుల్ గారు మన నెక్స్ట్ జన్ రీజనల్ డైరెక్టర్. ఇక్కడ ఆవిడ హుషారు చూస్తామంటే పిల్లలు కూడా హుషారు రావాల్సిందే. రమేష్ గారు మీరు ఇచ్చిన సపోర్టు చాలా బాగుంది. నాయుడు గారు ఇక్కడ 15 years నుంచి ఆల్మోస్ట్ ఉన్నారు. స్మాల్ ఆస్టిన్ లాగా స్టార్ట్ అయ్యి ఇంత బాగా గ్రో అప్ అయ్యి 400 పీపుల్తో మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. దీంట్లో యూనిక్నెస్ మళ్ళీ ఇంకోసారి చెప్పాలి అంటే ఇన్వాల్వ్మెంట్ అండి. ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, నాట్ జస్ట్ ఫ్యూ పీపుల్. దట్ ఈస్ అన్ ఆసమ్ థింగ్ టు టేక్ అవే అండి. ఇఫ్ యూ కెన్ మేక్ దిస్ హ్యాపెన్ ఇన్ మెనీ ఏరియాస్ అక్రాస్ ది యూఎస్, దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. నాయుడు గారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. వచ్చినప్పటి నుంచి ఆస్టిన్ ఎలా గ్రో అవుతుంది? వీ వాంట్ టు గెట్ ఇన్స్పిరేషన్ టు అదర్ ఏరియాస్ ఆల్సో. షూర్ అండి. 2016లో ఫస్ట్ టైము మన వాళ్ళు కలవాలి, ఆప్తా నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, ఆస్టిన్ ఆప్తా నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పేసి ఎతుకుతుంటే ఒక 10 మంది కలిసామండి. దాంట్లో ఒకళ్ళు మన రమేష్ అడపా గారు. సో మేమందరం కలిసి ఒక రెస్టారెంట్లో కలిసి మనం కలవటం కాదు, మన ఫ్యామిలీస్ కూడా కలవాలి, మన ఆప్తా ఆస్టిన్ని డెవలప్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంటే జనాలు మాకు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్డ్ కమ్యూనిటీ ఇక్కడ. సో ఇట్లా కాదు, మనం ఒక పని చేద్దాము, ఫ్యామిలీస్ని కలుపుతాం ముందు అని చెప్పేసి ఒక కిట్టి అనే ఒక స్టార్ట్ చేసామండి. ఫ్యామిలీ కిట్టి అని ఒక 10 ఫ్యామిలీస్ కలిపి ఫ్యామిలీ కిట్టి ఎవ్రీ మంత్ ఒకళ్ళ ఇంట్లో వచ్చేసి అందరు వండుకొని వచ్చేసి అక్కడ కూర్చొని తినటం, మంచిగా మాట్లాడుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, అట్లా చేయడం స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది, 7 years అవుతుంది. సో అట్లా వీ గాట్ అవర్ కోర్ టీమ్. సో దట్ ఈజ్ ఈవెన్ టుడే ఈ 10 members 10 families అది ఇంకా ఎక్స్టెండ్ అయిపోయి ఇంకా 10 families అయిపోక ఆప్తా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని ఇట్లా ఎవరైతే బాగా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ దాంట్లోకి తీసుకెళ్ళిపోయి రెగ్యులర్గా కలుస్తూ మన కోర్ టీమ్ని పటిష్టం చేసామండి. ఆ తర్వాత యూ కెన్ సీ ది రిజల్ట్. సో మేము 2016లో 10 మంది కలిసిన టీము ఇప్పుడు 400 మందికి అయిపోయింది. సో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాం లేదా అనేది మాకు ఎప్పుడూ డౌట్గానే ఉండేది. సో 2021లో ఫస్ట్ టైం ఒక పెద్ద హాల్ తీసుకొని చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అంటే అసలు చేయగలుగుతామా, మనకి జనాలు వస్తారా లేదా అన్నదే క్వశ్చన్ ఉండేది మాకు అప్పుడు. బట్ లక్కీలీ అప్పుడు బాలా దేవరా మనకి సిటీ కోఆర్డినేటర్ అండి. సో he worked very hard and then pulled a lot of people and we were shocked అంతమంది జనాలు రావటం కానివ్వండి. అప్పుడు ఇంకా అవి స్టాప్ లైక్ అంటే ఓకే మనం వెళ్తాం కాదు, జనాలే మన దగ్గరకు వస్తున్నారు అని చెప్పేసి మాకు అర్థమైంది. సో దెన్ ఇట్ వెంట్ లైక్ అంటే ఇంకా దట్స్ ఎ కిక్ ఆఫ్. అప్పటి నుంచి ఇంకా 2022లో మన గిరి అమర్పిని గారు సిటీ కోఆర్డినేటర్గా చేసి
మళ్ళీ ఇంకో మైల్ స్టోన్ సెట్ చేశారు. అట్లానే ఇప్పుడు మన సునంద గారు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఈ సెట్ న్యూ బార్. సో అదండి మా సింపుల్ ఆస్టిన్ జర్నీ. సో మా డ్రీమ్ ఏంటి అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో వీ నీడ్ టు రీచ్ అట్లీస్ట్ 1000 మెంబర్స్. ఆస్టిన్ పొటెన్షియల్ ఉందండి. సో డెఫినెట్గా ఉంది. వీ వాంట్ టు గెట్ ఆప్తా ఆస్టిన్ని ఆస్టిన్లో అందరికీ, అంటే మన ఆప్తులందరికీ తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలన్నదే మా కృషి. థ్యాంక్ యూ.